అందరికీ నమస్కారం అండి. నేను మీ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. గడిచిన 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో మన తెనాలి నియోజకవర్గ జన సైనికుడు, అలాగే మా పార్టీ నాయి బ్రాహ్మణ రాష్ట్ర కమిటీకి డైరెక్టర్గా ఎన్నుకోబడ్డ రఘురామయ్య గారి మీద సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారానికి జరిగిన సంఘటనల గురించి వివరిస్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ క్రియాశీల సభ్యత్వాలు చేసిన కిట్లను వాళ్ళ దాకా చేర్చాలి అనే ఉద్దేశంతో పార్టీ పిలిపించిందో, ప్రతి నియోజకవర్గంలో కూడా క్రియాశీల సభ్యత్వాలను చేసిన వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఎలా ఆ సభ్యుల దాకా మనం వెళ్ళి వాళ్ళకు వచ్చిన ఈ మెంబర్షిప్ని తెలియజేయాలి, పార్టీ అధినాయకుడి మనోగతాన్ని వాళ్ళ ద్వారా ఎలా తీసుకెళ్ళాలి అనే విషయం మీద ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక కార్యక్రమం జరిగింది. అలా మన తెనాల్లో గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో గౌతమ్ హోటల్లో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం జనసేన క్రియాశీల సభ్యత్వాలు చేసిన సభ్యుల గురించి మాత్రమే జరిగింది. ఇతర పార్టీల గురించి కానీ ఇతర నాయకుల గురించి కానీ అక్కడ ఏ విధమైనటువంటి సంభాషణ జరగలేదు. మాట్లాడిన వక్తల్లో మా మంత్రివర్యులు ఎవరైతే ఎక్కువ మోతాదులో క్రియాశీల సభ్యులుగా చేర్చారో వాళ్ళలో ఒక ఇద్దరికి అవకాశం ఇచ్చారు. అలాగే పార్టీ తరఫున రాష్ట్ర పదవులు పొందిన ఒక ఇద్దరికి అవకాశం ఇచ్చారు. అలాగే పార్టీ సీనియర్ నాయకులు ఒక ఇద్దరికి అవకాశం ఇచ్చారు. అలాగే వ్యక్తిగతంగా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే వచ్చి మాట్లాడండి అని ఒక ఇద్దరికి అవకాశం ఇచ్చారు. అలాగే మహిళల్లో మాట్లాడవలసిందిగా మా వీర మహిళలకి అవకాశం ఇస్తే ఒక ముగ్గురు వచ్చి మాట్లాడారు. ఇక్కడ మేము మాట్లాడింది ఏ ఒక్కరిని ఉద్దేశించి ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. రఘురామయ్య గారు మాట్లాడింది ఏంటంటే, ఆలపాటి వెంకటరామయ్య గారి తర్వాత ఆ స్థాయిలో తెనాలిని అభివృద్ధి చేసింది నాదెండ్ల మనోహర్ గారు అని తెలియజేశారు. అక్కడ ఆయన మాట్లాడింది ఆ మాట అయినా ఎందుకు మాట్లాడాడంటే, మా దగ్గర మా జన సైనికుల్లో అందరూ కూడా 30 సంవత్సరాల లోపు నుంచి 40 ఏళ్ళ లోపు వాళ్ళే. తెనాలి చరిత్ర 100 ఏళ్ళది. ఈ 100 ఏళ్ల చరిత్రలో ఆయన తర్వాత మొదలు ఎవరైతే ఆలపాటి వెంకటరామయ్య గారు ఎలా అయితే అభివృద్ధి చేశారో ఆ స్థాయిలో మళ్ళా చేసింది నాదెండ్ల మనోహర్ గారు అనే ఉద్దేశం మాత్రమే ఆయన. ఆ మధ్యలో వేరే వాళ్ళు చేశారు, వేరే వాళ్ళు చేయలేదు, ఇవన్నీ కూడా ఆయన ఎక్కడ మాట్లాడాల. స్వయాన నాదెండ్ల మనోహర్ గారి నాన్నగారు కూడా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా చేస్తున్నారు, ఆయన గురించి కూడా ఏం మాట్లాడాలి ఆయన. అలాగే గౌరవనీయులు మేము ఏ విధంగా అయితే నాదెండ్ల మనోహర్ గారికి గౌరవిస్తామో అదే మర్యాద గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇస్తాం. మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారంటే నాదెండ్ల మనోహర్ గారికి మేము ఎంతైతే గౌరవాన్ని విలువని ఇస్తామో అంతే స్థాయిలో ఆయన కూడా ఇస్తాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రముఖ నాయకులు, మన ప్రాంతానికి ఎమ్మెల్యేగా చేశారు. మన ఎన్నో అవసరాలు ఆయన దగ్గరికి వెళ్ళి మనం విన్నవించుకున్నప్పుడు చేసిన సందర్భాలు ఉన్నాయి. తెనాలిని అభివృద్ధి చేసిన దాంట్లో ఆయన పాత్ర కూడా ఉంది. కానీ అక్కడ ఎక్కడ కూడా ఇతర పార్టీల నాయకుల గురించి కానీ ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్న పార్టీల గురించి కానీ లేదా అంతకుముందు చేసిన ఏ ఇతర ఎమ్మెల్యే గురించి కానీ ఆ మీటింగ్లో ఎక్కడా మనం ఎత్తలేదు. ఎందుకంటే అది కేవలం క్రియాశీల సభ్యత్వాలు చేసిన జన సైనికులకు మాత్రమే, ఒక 150 మంది ఎవరైతే సభ్యత్వాలు చేశారో బాధ్యత తీసుకొని వాళ్ళంత మటుకు మాత్రమే ఆ మీటింగ్ జరిగింది. కాబట్టి మేము ఆయన్ని మేము అంటే మేము కాదు, ఆయన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం ఆయనకి లేదు. అలాంటి ఉద్దేశం ఏదైనా ప్రదర్శించినా మా నాయకుడు అసలు ఒప్పుకోరు. ఎమ్మటే ఇంటర్నల్గా జరిగే మీటింగ్లో ఏదన్నా సమస్య ఉద్భవించినా ఇలా అంటున్నారండి అని అన్న నాదెండ్ల మనోహర్ గారి సమాధానం ఒకటే,
వాళ్ళు మన మిత్రులు. మనం వాళ్ళతో కలిసి రాబోయే ఈ 5 ఏళ్ళు కాక రాబోయే 10 ఏళ్ళు కూడా మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు సహనం వహించండి. ఏ విధమైనటువంటి స్పందనను తెలియజేయమాకండి. ఇదే ఆయన వ్యక్తిగతం. అది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా బాగా తెలుసు. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తున్నాను, జన సైనికులకు, వీర మహిళలకు ఆ సోషల్ మీడియాలో వస్తున్న ఏ ఒక్క వీడియో కూడా మీరు స్పందించమాకండి. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త మన మిత్రుడు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం అధినాయకత్వం, జనసేన అధినాయకత్వం ఏదైతే కోరుకుంటుందో అది మనం తూచా తప్పకుండా పాటించవలసిందే. పార్టీలో మన పాత్ర ఎంత మట్టుకు ఉంటుంది అనేది ముందు మనం తెలుసుకోవాలి. కాబట్టి మనకున్న హద్దుల్లో మనమందరం కలిసిమెలిసి ఏ విధంగా అయితే అధినాయకత్వం కలిసి ప్రయాణం చేస్తుందో రాబోయే రోజుల్లో మనం అందరం కూడా అదేవిధంగా ప్రయాణం చేద్దామని తెలియజేస్తూ, మనస్పర్ధలకు దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, అలాగే జన సైనికులకు, వీరమహిళలకు ఈ సందర్భంగా చెప్తున్నా నేను, మనం అధికారం అనేది అనుభవిస్తుంది ఇది మొట్టమొదటిసారి. 1 సంవత్సరం మనం అధికారంలోకి వచ్చి మీ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, మీ ఊళ్ళల్లో ఉన్న సమస్యలు, లేదా వ్యక్తిగతంగా మీకేదన్నా ఇబ్బందులు ఎదురవుతున్న గౌరవ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకురండి. తప్పకుండా 100% వాటికి పరిష్కారాన్ని చూపుతారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ మంచి జరుగుతుందని తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ టోటల్ క్యాడర్కి, అలాగే జనసేన పార్టీ టోటల్ క్యాడర్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎస్పెషల్లీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారంటే వ్యక్తిగతంగా మా నాన్నకు నచ్చిన గొప్ప నాయకుడు ఆయన. మా నాన్న ఆయనకి ఎంత గౌరవం ఇచ్చారో నేను అదే గౌరవాన్ని ఆయనకి ఇస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్డీఏ, జై జనసేన, జై హింద్.